దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారములో ఎస్తేరు గ్రంథము నుండి ఒక మాటను మీకు ఒకే ఒక మాట, చాలా విషయాలు దేవుని వాక్యంలో నుండి ఎస్తేరు గ్రంథము నుండి మనము సుదీర్ఘముగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము మొదటి మాట చెప్పాను, అప్పగించుకొనుట. చెప్పండి, మొదటి మాట ఏమాట? ఒక వ్యక్తి ఎవరికి అప్పగించుకుంటే మనము స్థిరపరచబడతామో లేక మనము నడిపించబడతామో. గడిచిన వారంలో కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెప్తుందంటే, నీ ప్రవర్తన అంతటిలోనూ కూడా దేవుని అధికారానికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన అధికారంలోనికి మనం వెళ్ళిన తర్వాత మన అధికారం అక్కడ చెల్లదు, మన ఇష్టం అక్కడ చెల్లదు. అక్కడ మన ఇష్టం చెల్లాలంటే మనము దేవునికి అప్పచెప్పుకున్న వారము కాము అనేది ఆ మాటను బట్టి మనకు కనబడుతుంది. దేనికి స్తోత్రం. ఎస్తేరు అక్కడ అనేక కన్యకులు సూసాను కోటలోనికి తేబడ్డారు, కానీ చాలామంది పిల్లలు, ఒకవేళ యవనస్తులైన పిల్లలు ఆ యొక్క రాణిగా ఉండడానికి అప్పటికే రాజు యొక్క పిలుపు మేరకు ఆయా ప్రాంతాలు ఆయా స్థలాల నుండి ఎంతోమంది యవన బిడ్డలు ఇప్పుడు వచ్చిన ఇక్కడ వాక్యంలో చూస్తే మనము గమనించిన వాటి ఏంటంటే, ఆమె హేగే అనే ఒక ఆయనకి ఏం చేసింది? అప్పగించుకొనెను. దేనికి స్తోత్రం. ఇక రెండవ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. రెండవ మాట ఏమిటి అని మనం చూస్తే, అదే వచ్చిన భాగము కిందకు మనం వస్తే, అదే వచ్చిన భాగం దృష్టిని మనం చూస్తే, మీరు మరలా మాటను చదవండి. 9వ వచనం, 2వ అధ్యాయము 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందేను. దేవునికి స్తోత్రం. మీకు చెప్పబడే రెండవ మాట ఏంటంటే దయ పొందేను. పెట్టండి, ఏమని రాయండి? దయ పొందేను. ఒక వ్యక్తి దయ ఎప్పుడు పొందుతుంది? చెప్పండి. ఒకరి చేత ఒక వ్యక్తి గుర్తింపు పొందాలంటే, ఒకరి చేత ఆ వ్యక్తి చాలా పర్సనల్గా అతను గుర్తించాలి, లేకపోతే అతడు గుర్తింపు పడుతున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే, ఒకటి, ఆ వ్యక్తి పరిపూర్ణముగా ఆయన చెప్పు చేతుల్లో నడిపించబడ్డం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట, ఆమె ఆ చిన్నది. ఏ చిన్నది? ఆ చిన్నది అంటే ఇప్పుడు నేను అంటాను, సంఘము ఒక చిన్నది. దేనికి స్తోత్రం. క్రీస్తు ప్రభువారు ఆయన పెండ్లి కుమారుడిగాను ఆయన వధువుగా తయారవబోతున్న ఈ కన్యకని, ఈ ఎస్తేరును ఇప్పుడు ఒక రకంగా చూడాలి అంటే, ఇప్పుడు మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు. దేనికి స్తోత్రం. ఎవరైనా చెప్పాలి. అక్కడ కనబడుతున్న వాని పేరు ఏం పేరు? హేగే. చెప్పండి, హేగే. ఇతడు ఎవరయ్యా అంటే, ఒక రకంగా చెప్పాలంటే సంఘమును క్రీస్తు ప్రభు వారి యొక్క ఎదురు నిలబెట్టడానికి పరిశుద్ధాత్ముడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం. ఎప్పటి వరకు అంటే, మనమందరము ఆ పరలోకపు పెండ్లుకి మనమందరము పెండ్లు కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడే వధువుగా ఇక్కడ ఎవరు సిద్ధపరుస్తున్నారంటే, దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉన్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడు అని చూస్తే, దేవుని తన మాట చేత ఇక్కడ మనం అందరము కూడా రూపాంతరము చెందాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ చిన్నది అతని దృష్టి వలన ఏం పొందింది? అతని వలన దయ పొందేను. దేవునికి స్తోత్రం. వాక్య భాగంలో కొంచెం మనము మరొక మాటను
మీకు గుర్తు చేస్తాను. చూడండి, వాక్య భాగములో మరొక మాటను మీకు గుర్తు చేస్తాను. పరమగీతములు 1వ అధ్యాయము 8వ వచనం మీరు చదివితే, పరమగీతములు 1వ అధ్యాయము 8వ వచనము చదవండి. నార్యమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరులు గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము. దేవునికి స్తోత్రం. పరమగీతములు అంతా కూడా మనము ఇది యొక్క ఉన్నతమైన ప్రేమగీతం. ఆమేన్. పరమగీతం అర్థం చేసుకోవాలంటే లోక జ్ఞానంతోనూ సామాన్యంగా చదివితే మనకు ఒక రకంగా చెప్పాలంటే ఆ పరమగీతం అంతా కూడా శారీరకమైన సంబంధం కలిగినట్లుగా, శరీర అవయవాలను పోల్చినట్లుగా, ఒక స్త్రీ యొక్క సౌందర్యాన్ని పోల్చినట్లుగా మనము ఈ పరమగీతాలంతా మనం కనబడుతూ ఉంటాం. ఫలాలని, కొమ్మలని, వృక్షాలని, ఇలాగ నువ్వు దాల్చిన చెట్టు వలె ఉన్నావని రకరకాలైన వర్ణనతో కనబడుతూ ఉంటాయి. అయితే అవన్నీ మనం గ్రహించాలంటే ఆత్మ సంబంధమైన భావనలు, ఆలోచనలు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన భావం మనలో కలగాలి. అది మామూలుగా చదివితే నీకు అర్థం కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే అసలు ఈ పుస్తకమే చదవకూడదేమో అన్నంతగా మన హృదయాలను, మన ఆలోచనలను గజిబిజి చేస్తూ ఉంటుంది. అందుకే పరమగీతం అంటే ప్రభువుకి, సంఘానికి సంబంధించిన గీతం. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పాలి కూడా, ఒక రకంగా చెప్పాలంటే చిన్న బిడ్డగా ఉన్న ఆడపిల్ల చిన్నప్పుడు అంత అందంగా కనబడదు, చిన్నప్పుడు అంత రూపవంతిగా కనబడదు, చిన్నప్పుడు అనుకుంటామో తప్ప అంతగా దృష్టి పడదు. ఒక ఆడబిడ్డ ఎప్పుడు ఆమెపై కన్ను దృష్టి పడుతుంది అని అంటే ఆమె మెచ్యూర్ అయిన తర్వాత, ఎదుగుదలలో తన యొక్క రూపం మారుతున్నప్పుడు, తన శరీర ఆకృతి మారుతున్నప్పుడు తప్పక ప్రతి ఒక్క కన్ను ఆ అమ్మాయిని లేకపోతే ఆ బిడ్డను చూడడానికి ఇష్టపడుతుంది. దీనికి స్తోత్రం. అందుకే అంటారు, వయసు వచ్చిన తర్వాత వంకరతనం అంతా చెప్పరే, వయసు వస్తే వంకరంతా ఏమవుతుందంట, పోతుందని అంటారు పెద్దలు ఒక మాట. వయసు వచ్చిన తర్వాత ఉండే అందం వేరు, వయసు రాకమునుపు వచ్చే అందం వేరు. ఇప్పుడు చూసినప్పుడు ఇక్కడ వయసు వచ్చిన సంఘం కనబడాలి. దేనికి స్తోత్రం చెప్పండి, మీకు అర్థం అవ్వాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు వయసు వచ్చిన సంఘము ఇప్పుడు ఎవరు చూస్తున్నారంటే ప్రాణప్రియుడైన యేసయ్య చూస్తున్నాడు. ఆమేన్. నీకు అర్థమవుతుంది తేటగా. దేనికి స్తోత్రం. ఆమేన్. గ్రహించారని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకంతకంటే ఎక్కువగా విషయాలు మీకు చెప్పడం కంటే కూడా ఒక వయసు వచ్చిన తర్వాత చూడండి, ఒక అనుకుంటాం కదా, ఏంటి చిన్నప్పుడు నేను చూసిన అమ్మాయేనా ఈ పిల్లే అన్నంతగా పెద్దల దృష్టిని కూడా అమ్మాయి ఏం చేస్తుంది, ఆకర్షించుకుంటుంది. దేనికి స్తోత్రం. చిన్నప్పుడు చాలా అంత అలా ఉండేది కాదండి, ఆ పిల్ల తింగరతనంగా ఉండేదండి, ఆ అమ్మాయి చాలా చూడడానికి అంత బాగుండేది కాదండి అని ఇటు మగవారైనా ఇటు ఆడవారైనా స్త్రీలైనా పురుషులైనా తప్పక ఆ వయసు వచ్చిన ఆ యవనత్వాన్ని బట్టి, మారిన రూపురేఖలను బట్టి, రూపురేఖల్లోని ఆకృతి, శరీర రూపంలో కొన్ని వచ్చిన మార్పులను బట్టి వాళ్ళు కనబడుతూ ఉంటారు. దేనికి స్తోత్రం. అందుకే మన పిల్లలు కూడా కీర్తనాకారుడు అంటాడు, ఇదిగో మా పిల్లలు నగరమునకు చెక్కబడిన మూల, మా కుమార్తెలు మూల కమ్మలవలే ఉన్నారు అంటాడు కీర్తనలో. దేనికి స్తోత్రం. ఎలా ఉన్నారట అంటే మా కుమార్తెలు మూల కంబములు అంటే అర్థం ఏంటంటే ఎక్కువ శాతం ఆడపిల్ల ఆ యవన దశ వచ్చేసరికి ఆమె అందరికీ కూడా చూడడానికి ఇష్టరాలుగా మారిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. సంఘమా, నీవు నేను కూడా ప్రాణప్రియుడు యేసయ్య మన పెండ్లి వధువుగా వరుడిగా ఆయన రాబోతున్నాడు. మనము ఆయన చూసినప్పుడు ఇదిగో ఈ అమ్మాయిలో ఎలాంటి సౌందర్యం అయితే వచ్చిందో మనలో అలాంటి సౌందర్యం రావాలి. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఎందుకంటే
కొందరిని చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది, కొందరిని చూస్తే బాబు ఎందుకురా బాబు అలాంటి వాళ్ళు చూడకుండా ఉండడం, పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేటట్లుగా ఉంటారు అనేటట్లుగా ఉండకూడదు. మనం చూసే కొద్ది చూడాలన్నట్లుగా ఆయనకి కనబడాలి. దేవునికి స్తోత్రం. మనం చూసే కొద్ది చూడాలన్నట్లుగా ఎవరికి కనబడాలి? ఆయనకి కనబడాలంటే ఒక యవ్వన బిడలో ఉండే ఆ రూపము మనలోనికి వచ్చేయాలి. స్తోత్రం. ఇది ఆత్మ సంబంధమైన అది. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మ సంబంధమైన వివేచనతో ఈ విషయాలను మనము గ్రహిస్తూ ఉండాలి. పరమగీతాలు అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నారీమణి సుందరి, ఇది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎందుకు మందల అడుగు జాడలను బట్టి వెళ్ళమంటున్నాడు? నీవు ఆయన దృష్టికి దయ పొందిన దానివిగా ఉండాలంటే నిన్ను నడిచేవారు, నీ ముందు నడిచిన వారిని వెంబడించు. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన సంఘము మనము దేవుని యొక్క రాకడ బహు దగ్గరగా ఉంది. ఆమెను చెప్పండి. మీకు తెలుసా, ప్రభు రాకడ బహు దగ్గరగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆలస్యం ఒకప్పుడు ఉన్నట్లుగా కాదు, ఒకప్పుడు జరిగిపోయిన కాలంలా కాదు. ఇప్పటికే ఇక రాబోతున్న కాలము వాక్యము దొరకని కాలం రాబోతుంది. ఇప్పటికే సువార్త ఆటంకాలు చాలా ఎక్కువైపోయాయి. ఇప్పటికే దుష్టుడు తన పనిని వేగంగా ఏం చేస్తున్నాడంటే, శత్రువైన సాతానుడు తన పనిని వేగముగా చేయడానికి వాడు సిద్ధపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన రాకడ వస్తే వాడు పూర్తిగా బంధించబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు కనుక వాడి కాలము కూడా ఏమైందంటే దగ్గర అవుతుంది అని అర్థం. ఆమేన్. ఎవడి కాలం చెప్పండి? వాడు బంధించబడే కాలం ఏమవుతుంది? వాడు పూర్తిగా వాని యొక్క శక్తిని నిర్వీర్యపరిచే కాలం ఏమవుతుంది? ఇదిగో అందరికీ తీర్పు తీర్చే కాలం ఏమవుతుంది? దగ్గర పడబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకంటున్నాడు మందల అడుగు జాడలను బట్టి నువ్వు ఉన్నాడు. ఆమేన్. ఎవరి దయ పొందాలంటే ఆ చిన్నది ఆయన దృష్టికి మిక్కిలి ఏమైందట? అతని వలన దయ పొందెను. దేవునికి స్తోత్రం. అతని వలన ఏం పొందెను? దయ పొందెను. నేను అంటాను, ఇప్పుడు నువ్వు దేవుని దయ పొందాలి. ఆమేన్ చెప్పండి. ఎవరి దయ? మనము దేవుని దయ పొందాలంటే మనం ఎవరిని వెంబడించాలి? ఎవరిని వెంబడించాలి? మన ముందు నడిచిన భక్తులు ఉన్నారు. స్తోత్రం. మన ముందు విశ్వాసాన్ని కాపాడుకొని మనకు వారు మాదిరిగా నిలిచిన వారు ఉన్నారు. ఆమేన్ చెప్పండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని రకాలైన పరిస్థితులు అవమానాలు వచ్చినా, వారిని బాధించిన, బంధించిన, నిందించిన, తిట్టిన, దూషించిన, చెరసాలలో వేసిన, ఎన్ని రకాలుగా ప్రభునందు ప్రియులారా వారిని హింసించినా సరే వారి విశ్వాసమును ఎక్కడా విడిచిపెట్టలేదు. స్తోత్రం. వారి విశ్వాసమును ఎక్కడ ఏం చేయలేదు? వారి పరిశుద్ధతను ఎక్కడ ఏం చేయలేదు? వదులుకోలేదు. వారు తమ సాక్ష్యాన్ని ఎక్కడ ఏం చేయలేదు? పోగొట్టుకోలేదు. వారికి ఇచ్చిన రక్షణను వారు కొనసాగించే విషయంలో ఎక్కడా కూడా వారు మత్తులుగా కానీ, ఎక్కడా కానీ అజాగ్రత్తగా కానీ ఉన్నట్లు ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసులను బట్టి మనము గురిపెట్టుకుని చూస్తే వారు నడిచిన మార్గాలు మనకున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు. ఈ లోకము మనకు యోగ్యమైనది కాదు. ఈ లోకములో ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేవుని పిల్లలుగా నువ్వు ఉండడానికి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో నీ ప్రయాసను బట్టి దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఇక్కడ మనుషులు ఎవ్వరూ కూడా నీకు నీ భక్తిని మెచ్చి, నీ విశ్వాసాన్ని బట్టి, లేకపోతే నీ యథార్థతను బట్టి నిన్ను ఘనపరిచేవారు కానీ, నిన్ను గుర్తించేవారు కానీ, నీ కోసం ఆలోచించేవారు కానీ ఎవరో ఉండరు. ఎందుకంటే బాగా ఒకవేళ నువ్వు యథార్థంగా బతుకుతుంటే నిన్ను నాశనం చేయడానికే చూస్తారు. నువ్వు ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నావో ఆ పరిశుద్ధతను చల్లార్చడానికే చూస్తారు. నువ్వు ఎంతగా పవిత్రత కలిగి ఉండాలని చూస్తావో అంతగా నిన్ను నిందించేవారు, ఎక్కిరించేవారు, చులకన చేసేవారే రాబోతున్న పరిస్థితులన్నీ కూడా ఇప్పటికే అవి జరుగుతున్నాయి. అందుకంటాను ఈ లోకం అట
దేవుని పిల్లలుగా యథార్థంగా బ్రతికే వారికి, నీతిగా బ్రతికే వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకం యోగ్యమైనది కాదు. అందుకే పౌలు గారు చెబుతారు, ఇదిగో మన పౌరుషత్వం ఇక్కడ లేదు కానీ పరలోకమందు ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం. మన పౌరుషత్వం ఎక్కడుంది? మన పౌరుషత్వం ఇక్కడ లేదు, ఇక్కడ లేదు అని ఎందుకన్నాడంటే, సంఘమా, ఇక్కడ నీ పౌరుషత్వం కోసం ఒకవేళ నువ్వు ప్రాకులాడితే విశ్వాసం నుండి తొలగిపోతావు, పరిశుద్ధత నుండి తొలగిపోతావు, నీతి నుండి తొలగిపోవాలి. అయితే ఇక్కడ దానికోసం కాకుండా అక్కడ దానికోసం చూస్తే, ఇదిగో ప్రభువు యొక్క రాజ్యంలో ఒక దినాన్ని మనకు ఒక పౌరుషత్వంతో ఆయన ఎదుటి మనం నిలబడతాం. దేవునికి స్తోత్రం. రాబోతున్న కాలం బహుశా నువ్వు క్రైస్తవుడు అయితే నిన్ను హింసించే విషయంలో ఒకవేళ నీ పక్క వాళ్ళే అప్పగించవచ్చు, నీ కుటుంబకులే అప్పగించవచ్చు. ఇప్పుడు చెప్పండి, పౌరుషత్వం ఎక్కడ ఉందా? మనకి చెప్పాలి, ఉందా? నేను ఈ దేశం వాడినే, నేను ఈ దేశంలో ఉన్నవాడినే, నాకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయంటే నువ్వు క్రైస్తవుడు అయ్యావు కదా, అందుకు నీకు హక్కు లేదు అని ఒకవేళ వ్యతిరేకతలు వస్తే, అందుకే అంటాడు మన పౌరుషత్వం పరలోకమందు ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే నువ్వు ఎవరు అడుగు జాడలను బట్టి నడవాలి. నీ ముందు నడిచిన, చెప్పండి, నీ ముందు నడిచిన, ఎందుకంటే ఈ లోకంలో నేను ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఒకవేళ బాగా బతికితే కడుపు నిండా తింటావు, ఇంకా ఒంటి నిండా ఏం కట్టుకుంటావు, బట్ట కట్టుకుంటావు, ఇంకా చెప్పాలంటే ఉన్నతమైన భవంతులు ఉంటాయి, నీకు కావలసినవన్నీ సమకూర్చుకుంటావు. కానీ ఒకరోజు ఉంది, అది నువ్వు తప్పక ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. స్తోత్రం, అవునా కాదా? చెప్పండి. ఒకరోజు, ఎన్నో రోజు అది? 100 ఏళ్ళు అనుకుందాం. ఎన్నో రోజు? పోయిన వారం చెప్పాను ఏమండి, ఎంతకాలం బతకాలనుకున్నాడు మైకేల్ జాక్సన్? 150 సంవత్సరాలకు ప్లాన్ వేసుకున్నాడు. 150 సంవత్సరాలకు ప్లాన్ వేసుకున్నాడు. కానీ బతికాడా? ఎంతకాలం బతికాడు? 50 పూర్తిగా నిండలేదు. డాక్టర్లను 10 మంది సీనియర్ డాక్టర్లు పెట్టుకున్నాడు, 10 మంది జూనియర్ డాక్టర్లు పెట్టుకున్నాడు. తనకన్నిటికి టెస్టులు, పీల్చే గాలికి, తాగే నీళ్ళకి, తినే ఆహారానికి, ఎలాంటి కాలములో ఎలాంటి అనారోగ్యం రాకుండా కాపాడుకోవాలనుకున్నాడు. కానీ గుండెపోటు వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. తన డాక్టర్లు తను కాపాడలేకపోయారు. తను తీసుకున్న ఆహారపు నియమాలు అతన్ని కాపాడలేకపోయాయి. అతన్ని ఏర్పాట్లు ఏది కూడా ఒక్కటి కూడా అతనికి ఆ సమయంలో తన ప్రాణాన్ని రక్షించలేకపోయాయి. 150 వేసుకున్నవాడు -100 పోయింది. హల్లెలూయా. ఎంత పోయింది? మైనస్ ఎంత తీసేయాలి? 100 తీసేయాలి. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 50వ సంవత్సరంలో చనిపోయాడు. ఎవరు? మైకేల్ జాక్సన్. కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైన, కోట్ల విలువైన కారులో తిరగచ్చు. అతడు వేసుకునే ఆ డ్రెస్ ఖరీదే కొన్ని లక్షల రూపాయలు కావచ్చు. అతడు తినే ఆహారము కొన్ని వేల రూపాయలు ఖరీదైనవి కావచ్చు. అతడు ఉండే నివాసాలు చాలా కాస్ట్లీ కావచ్చు. కానీ మరణము అతని మట్టిలో కలిపేసింది. స్తోత్రం చెప్పండి. మరణం ఎక్కడ కలిపేసింది? మరణము అతన్ని మట్టిలో కలిపేసింది. నేను అంటున్నప్పుడు చెప్పండి, ఒకవేళ ఇక్కడ బాగా బతికితే బతుకుతావు, కానీ ఒకవేళ మరణము నిన్ను ఖచ్చితంగా మట్టిలో ఏం చేస్తుంది? కలిపేస్తుంది. ఆ దినము నీ ఆత్మ దేవుని దగ్గర లెక్కప్ప చెప్పవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటాను, ఒకవేళ నిన్ను అవమానపరిచేవారు ఇక్కడ ఎంతమంది ఉన్నా సరే పౌరుషత్వం ఇక్కడ లేదు. ఎక్కడుంది? అందుకే పౌలు అంటాడు, మన పౌరుషత్వం ఇక్కడ లేదు, ప్రభు రాజ్యములో ఉన్నది. స్తోత్రం. నీకొచ్చే ప్రతి శ్రమలోనూ కూడా ఒకటే ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నా ప్రభు ముందుగానే ఈ విషయాలన్నీ చెప్పాడు. నా దేవుడు ముందుగానే ఇలా జరుగుతుందని చెప్పాడు.
నా దేవుడు ముందుగానే తన యొక్క దోషుల ద్వారా ముందున్న సంఘము ద్వారా నన్ను బలపరచడానికి ఇవన్నీ కూడా నా ముందు జరిగించాడు. ఇక మీదటి నేను కూడా దాని మార్గంలో నేను నడుస్తాను. ఇక్కడే కాపాడాలి నీ విశ్వాసం, ఇక్కడే కాపాడాలి నీ సాక్ష్యము, ఇక్కడే కాపాడబడాలి నీ రోషము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవు నన్ను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? మొన్న మా అమ్మాయిని హైదరాబాద్లో ఎవడో అడుగుతున్నాడు, నీ ముఖాన్ని బొట్టలేదు ఎందుకని? మీకు పండగలు కదా, ఈరోజు మీరు ఆంధ్ర కదా, మీరు ఆంధ్రాలో ఎందుకు వెళ్ళలేదు ఈ పండగలకి అని అమ్మ అన్నదట. నేను క్రైస్తవుని, నేను ప్రభువుని కలిగిన అమ్మాయి, నేను క్రీస్తుని కలిగిన వెంటనే అంటున్నాడట. అది తీసుకెళ్ళేవాడు, నీవు ఎంతే మీరు మారిపోయారు అంటున్నాడట. ఎంత కమ్ముడైపోయారు అంటున్నాడట. ఎంతకి మీకు ఏమిచ్చారు మారడానికి? ఎంత తీసుకున్నావు నువ్వు మారడానికి? ఏమైంది మీ మార్పుకి అంటే అంటుందట. మరి నువ్వెంత తీసుకున్నావు హిందువుగా మారడానికి, హిందువుగా ఉండడానికి అంటే నాకెందుకు ఇస్తావు? వాగ్దానం పెరుగుతుంటే మాట్లాడుతుంటే ఇంకా అన్నాడట, సారీ అండి, నేను ఇంకా ఎక్కువ మాట్లాడడానికి కాదు, కానీ ఏదో అడగాలని అడిగాను. నువ్వు ఎంతవరకు అడగాలో అంతవరకే. అది నా విశ్వాసం, నా భక్తి, నా నీతి. దేనికి స్తోత్రం చెప్పండి. ప్రియులను దేవుని పెట్టలేదు, ఎందుకంటే రాబోతున్న కాలము యోగ్యమైనది. అందుకంటాడు, కుమారి నా ప్రాణేశ్వరి, నువ్వు మందల అడుగు జాడలను బట్టి, అది నీకు తెలియకపోయినా నువ్వు మందల అడుగుల జాడలను బట్టి నడవు. దేనికి స్తోత్రం. ఎవరా మందలు? ఆదిమ. చెప్పండి గట్టిగా, ఎవరా మంద? ఆదిమ సంఘం. పౌలు నడిచాడు, అపోస్తలులైన పేతురు గారు నడిచారు, యాకోబు నడిచాడు, ఏమండి ఫిలిప్పు నడిచాడు. వీళ్ళందరూ నడిచి వారు ముగింపు చెప్పమంటారా? వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా మారిపోయారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. వాళ్ళందరూ మామూలుగా లేరండి. క్రీస్తు కోసం, ప్రభువు కోసం తాను నమ్మిన విశ్వాసమును స్థిరపరచుకొని ఆ నమ్మకత్వాన్ని ఎక్కడా కోల్పోకుండా వాళ్ళు హతసాక్షులుగా మిగిలిపోవడానికి ఇష్టపడ్డారు. కానీ ప్రభువుని ఎక్కడ విడిచిపెట్టడానికి వారు ఎక్కడ వెనుకంజ వేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, నేను అంటున్న ఒక మాట చెప్పనా? భూలోకంలో యేసుప్రభు నమ్ముకుంటే లాభం వస్తుందని నమ్ముకోకండి. భూలోకంలో ఒకవేళ వస్తే నష్టం వస్తుంది, కానీ ఒక రాజ్యం ఉంది, పరలోకం ఉంది. దేనికి స్తోత్రం. ఏముంది చెప్పండి? ఏముంది? నీకంటూ ఒక నిత్య జీవము, యుగయుగాలు, ఆకలి లేదు, దప్పిక లేదు, రోగము లేదు, రేపు అనే భయం లేదు, చింత లేని ఆ నిత్య మహిమలో యుగయుగాలు దేవునితో మనము ఆనందించడానికి, ఆ దేవదూతల సముఖములో ఆయన ముఖదర్శనము చేయడానికి దేవుని ఎదుట ఒక దినము మనము నిలబడతాం. దేవునికి స్తోత్రం. అందుకే నీ ముందు ఎవరు నడుస్తున్నారు చెప్పండి? మందల. చెప్పండి, ఎవరు నడుస్తున్నారు? కుమారి, నీకు తెలియకపోయినా ఎస్తేర్, నీవు దయ పొందాలి అంటే ఇప్పుడు వెంబడించాలి. దేనికి స్తోత్రం. ఎవరిని వెంబడించాలి? నీ ముందు నడిచేవారిని నువ్వేం చేయాలి? వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎస్తేరు అతని దృష్టికి ఆ చిన్నది ఇంపైనది కనుక, లేక ఆ చిన్నది ఏమండి ఆయన దృష్టిలో ఇంపైనది కనుక అత్తిన వలన ఏం పొందింది? దయ పొందెను. నేను చెప్తున్నాను, నువ్వు యేసయ్య రాకడలో ఎత్తబడాలంటే నువ్వు ఇక్కడ పరిశుద్ధాత్ముడు సంఘముగా, సేవకుడిగా దేవుడు ఏ మాట అయితే నీకు అనుగ్రహిస్తున్నాడో దానిని వెంబడించాలి. స్తోత్రం. మరొక మాటను మీకు గుర్తు చేస్తాను, చూడండి. 4:12 అదే పరమగీతాలు 4వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనమా, మూతవేయబడిన జలకోపము అన్నాడు. దేనికి స్తోత్రం. ఏమంటున్నాడు ఆయన? నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన జలకోపము, మూతవేయబడిన ఉద్యాన 2
మూతవేయబడిన జలకోపము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు మూయబడిన ఉద్యానవనము, 2 మూతవేయబడిన జలకోపము. స్తోత్రం. మూయబడిన లేక మూతవేయబడిన ఈ 2 మాటలు మనం గమనించే, మూయబడినది అని అంటే దాచబడినది. దేనికి స్తోత్రం. ఏం చేయబడింది చెప్పాలి? ఏం చేయబడినది? దాచబడినది. ఏమండి, ఒక ఆభరణం ఉంది, దాన్ని ఎలా పట్టుకెళ్తాం? ఒక ఆభరణం ఉంది, ఎలా పట్టుకెళ్తాం చెప్పరే? ఎలా పట్టుకెళ్తాం? అదే జాగ్రత్త అంటే ఏంటి? జాగ్రత్త అంటే దాన్ని ఇలా ఊపుకుని పట్టుకెళ్తామా? ఇలా ఊపుకుని పట్టుకెళ్తామా? అందరికీ కనబడాలని పట్టుకెళ్తామా? దాన్ని ఏం చేస్తాం? ఒక బాక్సులో పెడతాం. దేనికి స్తోత్రం. అందులో ఏముందో ఎవరికి? ఒకే ఒక వ్యక్తికి తెలియాలి, అది నీకే తెలియాలి. స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు మూయబడిన ఉద్యానవనము. ఉద్యానవనము అని అనాలి అంటే దాని చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. దేనికి స్తోత్రం. అంటే అక్కడ ఏది, అందులోకి ఎలాంటి విధమైన పాడు చేసేవి అందులోకి ఏం చేయకూడదు, ప్రవేశించకుండా దానికి ప్రొటెక్షన్ ఉంటుంది, భద్రత ఉంటుంది. ఆమేన్. భద్రత లేకపోతే అన్నీ ఏం చేస్తాయి? అందులో ప్రవేశిస్తాయి. భద్రత లేకపోతే అది ఉద్యానవనము కాదు, అది కేవలం ఏదో ఒక, దాన్ని ఏమనాలి అని అంటే ఒక అడవి అనొచ్చు. ఏమనొచ్చు? ఒక అడవిని కాస్తామా? అడవి ఖాయం. ఎందుకంటే అడవిలోది పెరిగేది పెరుగుతుంది, పోయేది పోతుంది, ఎండిపోయేది ఎండుతుంది, తినివేయబడుతుంది. ఇది అడవి. కానీ ఉద్యానవనం అలా కాదు. అది ఎక్కడ కూడా దాని గ్లామర్, దాని యొక్క అందం తగ్గకుండా ఎప్పటికప్పుడు దానికి అక్కడ ఏం చేయబడుతుంది అంటే కాపలాదారులు ఉంటారు, ప్రొటెక్షన్ ఉంటుంది. దాన్ని అందాన్ని తగ్గకుండా దాన్ని మెయింటెనెన్స్ అక్కడ జరుగుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం. పార్కులకు వెళ్ళినప్పుడు చూడండి, ఒక మొక్క దగ్గర మనకి వెళ్ళి ఏం దిగుతాం? అదే మొక్క ఎన్నోసార్లు చూసాంగా, అదే మొక్క ఎన్నో స్థలాల్లో ఉందిగా, అదే మొక్క ఎన్నో ఓపెన్ ప్లేసుల్లో ఉందిగా. ఓపెన్ ప్లేస్లో ఎలా పడితే అలా ఎదుగుతుంది. అర్థమైందా? ఓపెన్ ప్లేస్లో దానికి ఏం లేదు ప్రొటెక్షను, దాన్ని కాచేవాడు లేడు, దాన్ని అందంగా డిజైన్ చేసేవాడు, దానికి సేద్యం చేసేవాడు లేడు, దాన్ని రూపాన్ని చెక్కేవాడు లేడు, దానికి ఎవడు కాపలా లేడు. అందుకని దాని కొమ్మలు ఎలా పడితే అలాగే ఏం చేస్తుంటాయి? ఎదుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా చెప్తున్నాను, సంఘముగా నువ్వు ఎలా పడితే అలా ఎదగకూడదు. దేనికి స్తోత్రం. ఆమె చెప్పండి. నువ్వు ఎలా పడితే అలా ఎదగడానికి లేదు. అర్థమైన ఒకసారి ఈ మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా పడితే అలా మనం ఏం చేయకూడదు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఈనాడు క్రైస్తవుడు ఎలా పడితే అలాగే ఇష్టం అంటున్నాడు. నువ్వు ఇష్టం అంటే ఐ డోంట్ కేర్, దేవుడికి అక్కర్లేదు. నువ్వు మూయబడలేదని అర్థం. హల్లెలూయా. నువ్వు మూయబడలేని భక్తి చేస్తున్నావు, ప్రొటెక్షన్ లేని భక్తి చేస్తున్నావు. నిన్ను గార్డియన్ కాసేవాడు చేతికి నువ్వు అప్పచెప్పుకోలేదు, వాక్యమునికి అప్పచెప్పుకోలేదు, వాక్యము నీ బ్రతుకులో లేదు. అందుకే ఎలా పడితే అలాగే ఎదుగుతున్నావు. క్రైస్తవుడు అని పేరు కనుక్కుంటున్నా కానీ నీ ఆత్మీయ జీవితంలో మాత్రం మార్పు లేదు. దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన చెప్తున్నాడు, నా యొక్క ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానవనము అన్నాడు. దేనికి స్తోత్రం. ఏవనమాట? మూయబడిన ఉద్యాన మాట చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్తమానాలు. మీరు ఏదో ఆషామాషిగా ఏదో పరధ్యానంతో టైం ఎక్కువైపోతుంది, ఇప్పటికి ఎంత టైం ఎక్కువైపోతుంది. నేను ఇంకో మాట చెప్తాను. 12 గంటలకు ముగించేయాలి అనుకున్న వాళ్ళు 12 అవ్వకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నిరభ్యంతరంగా నేను చెప్తున్నాను. దీనికి స్తోత్రం. 12 అనగానే మీరు వెళ్ళిపోండి, నాకేం అభ్యంతరం లేదు. వాక్యము కావాలి అన్న వాళ్ళు ఉంటారు. దీనికి స్తోత్రం కలిగిన హల్లెలూయా.
ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఒక గంట ఎక్కువ అవుతున్నదని ఒకవేళ నువ్వు బాధపడితే నీ భక్తి జీవితానికి నా భక్తి జీవితానికి ఎంత దేవునికి నువ్వు శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగిస్తున్నావు, ఎంతగా దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యాన్ని ఇంత లోతుగా దేవుడు మనకిస్తే ప్రతి మాటను ఈ చివరి దినాల్లో మన హృదయంలో జాగ్రత్తగా మూసుకుని దాచుకుని కప్పుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మరలా గుర్తు చేస్తున్నాను, రెండవ మాటగా చెప్తున్నాను. హేగేకి ఎస్తేర్ ఏం చేసింది? ఇప్పుడు దయ, అది అప్పగించుకోవడం పోయిన వారం చెప్పాను. ఇప్పుడు ఎన్నో మాట చెప్తున్నాను. అతను వాళ్ళని ఏం పొందుకుంది? దయ ఎప్పుడు పొందుకుంటాం? చెప్పిన మాట విన్నప్పుడే, చెప్పిన ప్రకారము మనము ప్రవర్తించినప్పుడే, చెప్పిన ప్రకారము సిన్సియర్గా నువ్వు మంచులోనైనా సరే అక్కడిదిగో ఒక సిన్సియర్గా. ఇప్పుడు దేశ సరిహద్దుల్లో కాపలాదారులుగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి విపరీతమైన చలి, చాలా ఎక్కువగా, ఇంకా మనకెంత చలి ఉందంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ చల్లని, ఏమండి, గడ్డగట్టుకుపోయే ప్రదేశాల్లో వారు ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగంలో సిన్సియర్గా ఎవడైతే చేస్తాడో వారికే ఈ గవర్నమెంట్ నుంచి లేకపోతే ప్రభుత్వపు అధికారుల నుండి వాళ్ళకే పురస్కారాలు, అవార్డులు వస్తాయి. దేవునికి స్తోత్రం. అందరికీ రావండి. అందరూ నేవీలో సెలెక్ట్ అవ్వచ్చు, అందరూ ఆర్మీలో సెలెక్ట్ అవ్వచ్చు, అందరూ వారి వారి యొక్క వాటిలో సెలెక్ట్ అవ్వచ్చు. కానీ ఎవడైతే నేను ఆ సంరక్షకుడిగా ఉంటానని, దానిని కాపులాగాడిగా ఉండడానికి శ్రమైనా కష్టమైనా బాధైనా దాన్ని నిలబడడానికి ఇష్టపడతాడో వాడే ఆ ప్రశంసలు పొందుకుంటాడు. దేనికి స్తోత్రం. దేవుని సన్నిధిలో కూడా అంతే. దేవుని యొక్క రక్షణలో కూడా దేవుడు నిన్ను నన్ను ఒక దినాన్ని ఆయన ఎదుటి నిలబెట్టుకోవాలనంటే ఎక్కడ భక్తి చేసి ఏదో 2 రోజులు 3 రోజులు బాగానే ఉంది, ఏం బాగుందండి, ఏమీ మేలు లేదండి, ఏమీ దీవెన లేదండి, ఏ రకమైన సమాధానం లేదండి, ఏ రకమైన మా కుటుంబంలో సమస్యలండి లేకపోతే బాధలండి అని ఒకవేళ అనుకుంటూ దేవుణ్ణి గానే విడిచిపెడితే బాధలు పోతాయనో, రోగం తగ్గుతుందనో, లేకపోతే ఇంకోటి వస్తుందనో కాదు. ఇవి ఉండినా ఉండకపోయినా ఒక దినాన్ని నేను ప్రభువుతో ఉండాలని గురినకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూయబడిన అంటే మన భక్తి జీవితానికి ఏముండాలి చెప్పండి? మన జీవితాలకి ఏముండాలి? మన చుట్టూ హద్దులో మనం నడవాలి. ఆమేన్. ఎక్కడుండాలి? ఇర్మియా గ్రంథం చెప్తాడు, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళు పాటించు. దేనికి స్తోత్రం. ఏమై ఉండాలట? సరిహద్దు రాళ్ళు. 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 21వ వచనం, 21వ వచనం చదవాలి. పేజీ నెంబర్ 654. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళను పాటించము, త్రోవ చూపు స్తంభములను నిలబెట్టును. నీ వెళ్ళిన రాజమార్గమంతటా నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అంటున్నాడు ఇశ్రాయేలు కుమారి. ఓ సంఘమా, క్రీస్తు స్వరక్తము చేత కడగబడిన దైవ జనాంగముగా ఉన్న పిలువబడుతున్న పరిశుద్ధ జనాంగమా, ఇదిగో సరిహద్దు రాళ్ళు ఏం చెయ్యి? పాటించు, త్రోవ చూపు స్తంభములను నిలవబెట్టు. ఇక్కడ ఏముండాలి? నీకేముండాలంటే హద్దులు ఉండాలి. ఆమేన్. మనం హలో ఇక్కడ ఉన్నారా? మనలో ఏముండాలి? మన మాటకు హద్దు ఉండాలి, మన ఆలోచనకి హద్దు ఉండాలి, నీ నడవడికలో హద్దు ఉండాలి, నీ కుటుంబంలో హద్దు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హద్దులు ఉన్నాయా? దాటిపోతున్నామా? హద్దులు ఉంటున్నాయా? మన ఇంట్లో హద్దు ఉందా? మన ఆలోచనలు హద్దున్నాయా? మన మాటకు హద్దులున్నాయా?
నీ భక్తి జీవితంలో హద్దులు ఉన్నాయా? ఇక్కడ అంటున్నాడు, సరిహద్దు రాళ్ళు ఏం చెయ్యి? దేవునికి స్తోత్రం. ఎందుకు సరిహద్దు రాళ్ళు పాతాలి అంటే, శత్రువు దోచుకోకుండా ఉండాలంటే నీ సైట్కి ఏముండాలి? ఖచ్చితంగా ఏముండాలి? లేకపోతే ఆ రాళ్ళు లేకపోతే వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అప్పుడు చెప్పండి, ఏముండాలి? ఇప్పుడు శత్రువు ఒకడు ఉన్నాడు, మనకు హద్దు లేకపోతే సాతాను నిన్ను ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా లాక్కుపోతాడు. కోడి పందాలకి ఎంతమంది వెళ్ళారు? హద్దులు ఉన్నాయా? కోడి పందాలు ఎంతమంది వేశారు? హద్దులు ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అక్కడ ఏది తిప్పుతారు? అక్కడ ఏం తిప్పుతారు? బొమ్మపురుష ఏటా? అది 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 ఏంటిది? హద్దులు ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పండగ కదండి, సరదా కదండి, సొసైటీ కదండి, ఈ 2 రోజులే కదండి. నేను అంటాను, 2 రోజులైనా 20 రోజులైనా ఒక్కరోజైనా నీ కంటికి, నీ ఒంటికి, నీ మాటకి, నీ ఆలోచనకి, నీ క్రియలకి హద్దు ఖచ్చితంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. హద్దు లేకపోతే శత్రువు ఏం చేస్తాడు? సారీ బ్రదర్, మీ హద్దు లేదు కాబట్టి నాకు ఆ టైం తెల్లలేదు అని చేత నేను ఇలాగ వచ్చేసానని మీరు అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఆడే అడ్వాన్స్గా ముందుకు వేసేడేస్తాడు మన మీద. ఎవడు వీడేస్తాడు? ముందుగా అడ్వాన్స్గా ఏం చేస్తాడు? ఇప్పుడు కట్టేసిన తర్వాత పడగొడతాడా? నువ్వు కట్టలేవు, ఆడు దీయుడు. నువ్వు కట్టలేవు, వాడు దీయుడు. ఎందుకంటే నేను చూసుకుందాంలే అంటాడు. ఆడు కూడా ఏమంటాడంటే, మాకు మా ప్రెసిడెంట్ గారు ఉన్నారంటే మాకంటాడు, ఎమ్మెల్యే గారు ఉన్నారు అంటాడు. నువ్వు ప్రెసిడెంటే అన్నావు, ఆయన ఏమంటాడు? మాకు ఎమ్మెల్యే ఉన్నాడు అంటాడు. అంటే ప్రెసిడెంట్ కంటే ఎమ్మెల్యే ఇంకా గొప్పోడు కదా. నాకు ఎస్సీ గారు తెలుసు అంటే నాకు ఎస్పీ గారు తెలుసు అంటాడు. స్తోత్రం. నాకు లాయర్ గారు తెలుసు అంటే నాకు జడ్జియే తెలుసు అంటాడు. ఏం చేస్తావు అప్పుడు? ఇక తీసేదేమీ లేక, చేసేదేమీ లేక, అప్పుడు ఉన్న దాంట్లో ఏ దిశకి ఎప్పుడు ఎలా ప్లానింగ్, మన ఇంజనీర్ గారి ప్లానింగ్ అంతా, జోషువా గారి ప్లానింగ్ అంతా మారిపోతుంది అప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితానికి కూడా ఏముండాలి? హద్దు ఏముండాలి? దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్ళు, ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనం, మూత వేయబడిన జల, దేవునికి స్తోత్రం. ఇంకో మాట, మూయబడిన, ఎప్పుడైతే దానికి ప్రొటెక్షన్ ఉందో అందులో ఉన్న అందం ఎక్కడ తగ్గదు. ఆమె నీ బ్యూటీనెస్, మనం ఆత్మీయ అలంకరణ ఎక్కడ కూడా ఏమవదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మని యొక్క కాపుదల్లో పెరుగుతూ ఉంటావు. వాక్యమనే నీటితో నువ్వు బలపరచబడుతూ, వాక్యమనే ఆహారము చేత నువ్వు వృద్ధి చెందుతూ, పరిశుద్ధాత్ముడనే ఆ ఉపదేశ క్రమములో, సంఘ క్రమములో, దైవ సేవకుల యొక్క, దేవుని చేత ఎన్నిక చేయబడిన దైవ సేవకుల యొక్క ఏర్పాటులో నువ్వు వృద్ధి చెందుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఏర్పాటు ఎందుకంటే ఇక్కడ క్రమపరచబడుతూ ఉంటుంది. ఆమేన్. ఇక్కడ ఉపదేశం దొరుకుతూ ఉంటుంది, ఇక్కడ ఉపదేశ క్రమము దొరుకుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆకలితో ఉన్నవాడికి ఆకలి విలువ తెలుస్తుంది, కడుపు నిండిన వాడికి. ఇంకో మాట చెప్పమంటారా? 2 రకాల పరిచర్యలు ఉన్నాయి. ఒకటి, ఇటు ఉద్యోగం చేస్తూ కూడా ఏం చేయొచ్చు? చెప్పండి. ఉద్యోగం చేస్తూ కూడా ఏం చేయొచ్చు? పరిచర్య చేయొచ్చు. ఇది ఉద్యోగం చేస్తూ పరిచర్య. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడికి సమృద్ధి ఉంటుందా ఉండదా? చెప్పరా? సమృద్ధి ఉంటుందా ఉండదా? ఏమండి, మీరు విశ్వాసంతో కనిపెట్టండి, దేవుడు మీకు ఇస్తాడు. మిమ్మల్ని ఎందుకు దేవుడు సమృద్ధిగా చేయడు, దేవుడు మీకు ఎందుకు ఇవ్వడు అనే మాటకు తగిన వాడిగా ఉండాలంటే నేను అనుభవించాలి. దీనికి స్తోత్రం. ఆమేన్. అంతేనా? అవునా కాదా? ఇప్పుడు నాకు 70,000 జీతం వస్తుందండి, దేవుడు మీకు కూడా ఇస్తాడంటే అసలు నేను దాన్ని వదిలేయాలిగా. దేన్ని వదిలేయాలిగా?
దాన్ని వదిలేస్తే అప్పుడు నాకు ఇచ్చాడు అని మీకు చెప్పగలను. దానికి స్తోత్రం. అవునా కాదా చెప్పండి? నేను బలపరచగలనా? మరి నేను మిమ్మల్ని ఎలా బలపరచగలనప్పుడు? మీరు ఎలా బలపడతారు? అప్పుడు మీరు పక్కకి వెళ్ళామంటారో తెలుసా? ఏం తెలుస్తుంది మా కష్టం? ఆయన కూడా మాలాగా ఉంటే అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు విశ్వాసం కోసం చెప్తాడు, కనిపెట్టండి అని చెప్తాడు, ప్రార్థన చేయండి అని చెప్తాడు. ఆయనకి ఏం పోయింది? ఏదన్నా ఆయనకి పనేమి జీతం వచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు మంచి మందిరం కట్టొచ్చు. నేను మా ఊరికి అదే చెప్తాను. కొంచెం ఏర్పరచబడిన సంఘం, దేవుని పేర్కొన్న సంఘం, దేవుని కోసం సమర్పించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటాను. దేనికి స్తోత్రం. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సమర్పించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒక మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళ దగ్గరికి. అంటే మంచి సాక్ష్యం అంటే మీకు సాక్ష్యాలు లేవని నేను అన్నాను. దేవుని కోసం నువ్వు దానిని విడిచి రావాలి. దేనికి స్తోత్రం. ప్రభు చెప్పాడు కదా, మీరు సమస్తాన్ని నా నిమిత్తం మీరేం చేశారు? విడిచిపెట్టారు కనుక ఇహమందు హింసలు వస్తాయి, కానీ పరమందు మీకు నిత్య జీవం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా ఉన్నాయి, కానీ నిన్ను దైవికంగా నిన్ను తయారు చేసే ఒక మంచి ఆత్మ సంబంధమైన కాపరి నీకు అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉద్యోగాలు చేసే వాళ్ళు తప్పు వాళ్ళు చేయకూడదని నేను అంటలేదు, కానీ మన ఆత్మీయ ఎదుగుదలకు కావాలంటే ఒక శ్రమించేవాడు నీకు కనబడాలి. దేవునికి స్తోత్రం. ఒక అనుభవించిన వాడు నీకు కనబడాలి. అనుభవాలు లేకపోతే ఏమండి, ఇప్పుడు మీకు నొప్పి, ఇంకో మాట చెప్తాను, నొప్పే కదా, ఏం కాదులేమ్మా తగ్గిపోతుంది అన్నాను అనుకో, మీకు ఎలా ఉంటుందో తెలుసా? నొప్పి వచ్చేవాడికి ఎలా ఉంటుందో తెలుసా? మాటలు చెప్పుకో, నా నొప్పి నువ్వు అనుభవింతే అదే పడ్డా వాళ్ళు చెప్పారనుకో కొంచెం ధైర్యపరుస్తారు. ఎందుకంటే కంగారు పడుకో, ధైర్యంగా ఉండు, అది ప్రాణాపాయకరమైనదిగా అనిపించదు, కానీ అంత కాదు. కానీ కొంచెం ఓర్చుకోగలిగితే ఈ గంటల్లో ఈ నీళ్ళు తాగు, ఇలాగ ఉండు, ఇలా పడుకో, ఇలా పక్కకి తిరుగు, వాళ్ళ యాంగిల్స్ చెప్తారు. దేనికి స్తోత్రం. అంటే వాళ్ళు పడుకున్న తీరులో ఆ బాధ నుంచి ఏం కలిగింది? వాళ్ళకి ఉపశమనం కలిగింది. ఇలా పక్క తిరిగి పడుకో, లేదా కొంచెంసేపు ఇలాగ నడుమాల్చు, లేకపోతే ఇలాగ ఉండంటే వాళ్ళు అనుభవించిన ఆ యొక్క అనుభవాల్లోనండి ఇది ఎప్పుడైతే చెప్పారో వాళ్ళకి కొంత అలా చేయటం వల్ల వాళ్ళకి కూడా ఉపశమనం దొరుకుతుంది. దేనికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నేను ఏమి అనిపించకుండా చెప్పాను అనుకో, అబ్బే అది కరెక్ట్ కాదు. దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘము వాళ్ళు బహు శ్రమల గుండా పరీక్షించబడుతూ వెళ్ళారు. దేనికి స్తోత్రం. అనగా దేవుని యొక్క ఆయన దృష్టికి విలువైన వారుగా లేక దయ పొందిన వారిగా ఎందుకు నిలబడ్డారు అని అంటే, వాళ్ళు వాటన్నిటినీ కూడా దేవునికి, పరిశుద్ధాత్మనికి, సేవకునికి అప్పచెప్పుకున్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మూయబడిన ఏ వనం అది అంటే, ఆ వనంలో ఎక్కడా కూడా నష్టము కలిగే పురుగులు కానీ, పాడు చేసే పందులు కానీ, ఏమండి పీక్కు తినే పశువులు కానీ ఆ ఉద్యానవనంలోనికి ఎంట్రవకుండానట్లుగా ప్రొటెక్షన్ ఉన్నది. దేవునికి స్తోత్రం. నీకు కూడా ప్రొటెక్షన్ అవసరమే. ఆమేన్. నీకు కూడా ఏదవసరం? నీ కంటికి అవసరం, నీ మనసుకు అవసరం. ఒక ఆయన అంటాడు, తలంపులు రాకుండా ఆపలేము, కానీ ఏమి రాకుండా తలంపులు రాకుండా ఆపలేము, కానీ ఆ తలంపులు అనే వాటిలో పూర్తిగా అది క్రియారూపంలో పడకుండా భద్రపరుచుకునేవాడుగా ఉండాలంటాడు. స్తోత్రం. దానికి ఒక ఆయన మంచి కొటేషన్ ఇచ్చాడు. పక్షులు పైనుంచి ఎగరకుండా ఆపలేము, ఆపగలమా చెప్పండి? హలో, ఇక్కడ ఉన్నారా? పక్షులు మన తలపై నుంచి వెళ్ళకుండా ఆపలేము, కానీ అవి మన తలలోకి వచ్చి గూడు కట్టకుండా ఆపగలం. దేనికి స్తోత్రం. అర్థమైందా? అవి మన తలలో ఏం కట్టకుండా, అవి మన తలలో గూడు కట్టకుండా మాత్రం ఏం చేయగలము? ఎగరకుండా ఆపలేము, కానీ గూడు కట్టకుండా
ఆపగలం. దేనికి స్తోత్రం. అంటే తలంపులు ఎగిరిపోతూ ఉంటే ఆ తలంపులలోనికి మనం వెళ్ళిపోకూడదు. ఆ తలంపులు మనలోనికి క్రియ చేసేటట్లుగా వాటికి మనము లోబడిపోకూడదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకోపము. దేవునికి స్తోత్రం. అంటే ఏం వేయబడ్డాలి? ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు నీళ్ళు, మంచి నీళ్ళ మీద ఏం పెట్టుకుంటాం? ఏమి, ఎందుకు చెప్పరా? మోతెట్టకుండా నేను ఉంటానన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అది చిన్న మోతెట్టవా? మీ ఇంటికి ఎప్పుడు మంచినీళ్ళు తాగు, ఇంక మీ ఇంటికాడ అయ్యమ్మ చెప్పేసింది. ఏం పెట్టడం? మోతెట్టడం అని చెప్పింది. అంటే మోతెట్టకపోతే అందులో ఏం పడతాయి? ఆ ఇంటి మీదది పడుతుంది, తుడిసిది పడుతుంది, దులిపేది పడుతుంది, అవసరమైతే మన నోటి తుప్పర్లు కూడా ఇందులో. ఏమండి, మన నోటి తుప్పర్లు కూడా అందులో పడతాయి. అంటే దానివల్ల ఆరోగ్యకరమైన నీళ్ళు కాదు అయ్యాయి. అప్పుడు ఏం కాదు, అవి నీళ్ళే కానీ మంచి నీళ్ళు కాదు. మంచి నీళ్ళు అని ఎప్పుడైతే అది మనం సేవించడానికి, తాగడానికి ఉపయోగపడే నీరుగా ఉండాలంటే దాని మీద ఏం పెట్టాలి? ఖచ్చితంగా మూత పెట్టాలి. ఇప్పుడు దేవునికి మనం ఇష్టమైన వారంగా మారాలంటే ఇప్పుడు చెప్పండి తల్లులారా, ఏం పెట్టాలి? అందుకే యోబు అంటాడు, నా కంటితో నేను కన్యకని ఎలాగూ చూచెదను. దేవునికి స్తోత్రం. నా కన్నులతో నేను నిబంధన దేంతో చేసుకున్నాను అంటాడు? నా కన్నులకు కూడా నేను నిబంధన చేశాను. పాపము చేయుటకు నా చేతులు త్వరపడనివ్వను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక నిబంధన చేశాను. కమిట్మెంట్ చేసుకున్నాడు, ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవుని బిడ్డలుగా చెప్తున్నాను, మీరు ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు? ఆమేన్. ఎవరి మట్టుకు వాళ్ళే. నా మట్టుకు నేనే, నీ మట్టుకు మీరే. నీ తీర్మానము నీదే, నా తీర్మానము నాదే. మన తీర్మానాలను బట్టి మనం చేసుకుంటున్న ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో, ఆ దేవుని ఎదుట మనం చేసుకునే ఆ నిబంధన ఏదైతే ఉందో, ఆ నిబంధన ప్రకారముగా ప్రభు ఎదుట మనం ఒక్కొక్కరం ప్రతిఫలం పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, దేవా నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేస్తే నీ దృష్టికి నేను ఇష్టడుగా ఉండలకే పోదును అంటాడు. పాపమును నా హృదయంలో దాచుకుంటే నీ ఎదుటి నుండి నేను ఎలాగ తప్పించుకోగలను? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుటి నుండి నేను ఎలాగో తప్పించుకోగలను? ఎందుకంటే మనుషుల దగ్గర నుంచి తప్పించుకోగలమేమో కానీ చెప్పండి, ఎవరి దగ్గర నుండి? బిలాము దేవుని దగ్గర నుంచి ఏం చేయలేకపోయాడు. వెళ్ళిపోతున్నాడు. సరిగ్గా గాడిద నిలబడిపోయింది. కొడుతున్నాడు, వెళ్ళంటున్నాడు. ఈ లోపల గాడిదకి దేవుడు మాట్లాడే వాక్కునిచ్చాడు. స్తోత్రం. గాడిద మాట్లాడుతుంది, నీ దానినైనది మొదలుకొని. ఎప్పుడైనా నీకు చెప్పినట్లుగా నేను నడవలేదా అని మాట్లాడుతుంటే, ఏంటి గాడిద మాట్లాడుతుంది అనుకోవట్లేదు, ఏదో వచ్చిన మూట కాస్త బాగా ఆంతుంది. ఏమండి, బాలాకు రాజు ఇచ్చిన ఇశ్రాయేలుని శపించుమని, ఇశ్రాయేలుని నువ్వే మాట అయితే పలుకుతావో అది జరుగుతుంది కనుక ఓ బిలాము గారు మీరు వెళ్ళి ఆ జనముని గురించి శపించండి అని చాలా విస్తారమైన ధనము తన దగ్గర తెచ్చిపెట్టాడు. వెళ్తున్నాడు. కానీ మార్గంలో ఇప్పుడు గాడిద ఏం చేస్తుంది? వెంటనే అప్పుడు గుర్తొచ్చింది, ఏంటి గాడిద మాట్లాడుతుంది. ఇంతలో చూస్తే కట్ట
తర్వాత ఒకటి ఎదురుగా నిలబడిన పరిస్థితి కన్నులకు కనబడుతున్నాయి. దేనికి స్తోత్ర. ఇంకొక మారుగా నాను గాడిదతో ఇంకో రకంగా మాట్లాడుంటే ఇప్పటికి ఈ ఖడ్గం నీ మీద పడిన అంటుంది. దేనికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నావు బిలాం? ఎందుకు వెళ్తున్నావు? ఏ రీతిగా వెళ్తున్నావు? అయ్యా సాష్టాంగ పడిపోయాడు. కానీ ఆఖరికి సోదుగాడైపోయాడు. ఆఖరికి యెహోషువ ఇశ్రాయేలు చేతులు అతుడైపోయాడు బిలాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సోదుగాడైన బిలాము. ఏమండి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ధనాపేక్ష నిన్ను ఆకర్షించవచ్చు, వ్యామోహాలు నిన్ను ఆకర్షించవచ్చు, చెడు సాంగత్యము నిన్ను ఆకర్షించవచ్చు. లోకములో ఉన్న ఈ లోక ఆకర్షణ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి శత్రువైన సాతానుగాడు ఏదో ఒక రీతిగా నిన్ను వాడు పాడు చేయడానికి పొంచి ఉన్నాడు. కనుకనే ఎల్లప్పుడూ కూడా నీ ఆత్మీయ జీవితానికి మూత వేయబడాలి. దేవునికి స్తోత్రం. మూయబడిన, చెప్పండి, మూయబడిన జలకోపం. మూత వేయబడిన, మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకోపము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎస్తేరులో ఏమున్నాయి చెప్పండి? హద్దులు ఉన్నాయి. ఎస్తేరులో పవిత్రతను కాపాడుకునే ఆ సిద్ధ మనసు ఆమెలో ఉంది. ఆమె ఆయన దృష్టికి దయ పొందెను. స్తోత్రం. ఏం పొందెను? ఆయన దృష్టికి ఏం పొందెను? దయ పొందెను. ఇంకా కొన్ని మాటలు మీకు చెప్పాలి. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనం కూడా మీరు చూస్తే యోసేపు కనబడుతూ ఉంటాడు. మనకి యోసేపు కనబడుతూ ఉంటాడు. త్వరగా యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతడి యొద్ద పరిచర్య చేయవాడాయను. చాలమ్మా. దేనికి స్తోత్రం. ఆదికాండము 39 ఈ 4వ వచనములో ఇక్కడ ఎవరు యోసేపు? యోసేపుకి ఎందుకు కటాక్షం కలిగింది? ఎందుకు యోసేపు తనకి ఎలాంటి విధమైన అభ్యంతరం లేకుండా పొతిఫర్ అనబడే తన ఇంటిలో అతడు అన్ని విషయాల్లో ఎందుకు అతడు యోగ్యమైన వ్యక్తిగా ఉన్నాడు? దేవునికి స్తోత్రం. యోసేపు కోసం మీ అందరికీ తెలిసినదే. కాకపోతే మరొకసారి మీకు యోసేపు ఎలాగా ఐగుప్తుకు వచ్చాడో, మనము మార్గంలో జరిగిన సంగతులన్నీ కూడా తన అన్నలు ఎలాగైతే అతన్ని ఏమండి అమ్మేశారో ఈ యొక్క విషయాలన్నీ మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం 39వ అధ్యాయంలో చూస్తే యోసేపు ఇష్మాయేలీల దగ్గర కొనబడ్డాడు. ఎవరి దగ్గర అంటే యాకోబు అన్నదమ్ములు, యోసేపు అన్నదమ్ములు, యాకోబు కొడుకులు యోసేపుని ఎవరికి అమ్మేశారు? ఇష్మాయేలీలకి ఏం చేశారు? అమ్మివేశారు. అయితే ఇప్పుడు ఈ యొక్క యోసేపు ఇష్మాయేలీల యొద్ద నుండి పొతిఫర్ ఏం చేశాడంటే అతడు బానిసగా కొనుక్కున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరతడు? ఒక రకంగా చెప్పాలంటే పొతిఫర్ ఇంట్లో తిరగడానికి కాదు. ఎవరతడు? బానిసే. కానీ బానిసే ఇప్పుడు ఆ ఇంటిలో స్వతంత్రుడిగా తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు చదివిన వాక్య భాగంలో మనం చూసినప్పుడు యెహోవా అతనికి ఏమై ఉన్నాడు? 3వ వచనంలో ఉంది. అతను చేసినదంతయు యెహోవా అతని చేతిలో సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద
అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. దేవునికి స్తోత్రం. మీరు ఈ మాట రాసుకోవచ్చు. అతడి యొద్ద అతడేం చేయువాడాయను? పరిచారకుడు. ఎవరు అతడు? పరిచర్యకు ఏర్పరచబడిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తికి పరిచర్యలో అతడు చేయబడుతున్నాడంటే ముందు అతనిని ఏర్పరచుకున్న వానికి మధ్య ఏం కలగాలి? నమ్మకత్వం. ఏం కలగాలి? నమ్మకత్వం కలగాలి. ఇప్పుడు నేను ఒకవేళ మీరు నాకు ఒక పాస్టర్ గారు ఈ 5 లక్షలు తీసుకుని మీ దగ్గర ఉంచండి అంటే నా మీద ఏం కలగాలి? నమ్మకం కలిగితేనే 5 లక్షలు ఇస్తావు, లేకపోతే 5 రూపాయలు ఇచ్చి కూడా 10 సార్లు అడుగుతావు. స్తోత్రం. అవునా కాదా? అవునా కాదా చెప్పండి. హల్లెలూయా. ఇచ్చి అడుగుతామా లేదా? 5 రూపాయలు ఇచ్చాను, 5 రూపాయలు ఇచ్చాను, ఏం చేసాడో లేదో, ఉంచాడో లేదో అని. ఇప్పుడు ఆ బండి ఇచ్చాను, ఏం చేస్తున్నాడో. నిన్న మా ఎవరో అంటే పాటలు ఇప్పేస్తారంట కదండి, అదో డౌట్ పెట్టింది. ఇప్పుడు ఏమంటే ఏమి ఇప్పేస్తారట? పాటలు ఇప్పేస్తారంట కదండి. అంటే ఏమంటే తెలియని ప్రదేశం కదా. తెలిసిన వాళ్ళ దగ్గర అయితే, మనకి చూస్తుండగా చేసే ఆ యొక్క మెకానిక్ అయితే, మనకు తెలుసున్న మెకానికర్ అయితే మనకు ఒక పర్వాలేదు, ఒక నమ్మకం ఉంటుంది. బాగా చేస్తాడులే, నమ్మకంగా చేస్తాడులే. అతడు అనవసరంగా లేని వస్తువులను, ఎక్స్ట్రా పాడవలేని వాటిని, పాడైపోయని దానికి ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టించేయాలి అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ మాట ఎందుకంటే ఆడెవడో నాకు తెలియదు, నేనెవరో ఒక ఫోటో తీసుకున్నాను అంతే. అది కూడా డౌట్ వచ్చి ఏమండి దారిలో ఒక ఫోటో తీశాను. ఎందుకంటే రేపు పొద్దున బాబు నా బండి ఇదిగో ఇక్కడ అన్నట్టు రుజువు కోసం ఒక ఫోటో తీశాను. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇద్దరికి నేను అబ్బాయికి డబ్బులు ఇవ్వాలంటే మెటీరియల్ బిల్లు చెప్పించాలిగా. బిల్లు లేకుండా చేయలేంగా. అందుకని తనకు డబ్బులు ఇవ్వలేదు, బండి మాత్రం ఇచ్చి వచ్చాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నమ్మకత్వం ఉంటేనే, ఆ బాండింగ్ ఉంటేనే ఏమి ఇవ్వగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను, ఎందుకు యోసేపుకి ఆ ఇంటిలో పరిచర్య చేసేవాడిగా మారాడు అంటే, నేను అంటాను, అతని దృష్టికి అతడు చాలా 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 యోగ్యమైన, తన ఏ పని అయితే చేయడానికి ఆ ఇంటిలోకి వచ్చాడో ఆ పెర్ఫెక్ట్గా అన్నీ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు? తన పని అన్నిట్లో ఏమై ఉన్నాడు? అది అతని దృష్టికి ఏం పొందాడని చెప్పచ్చు. అతని దృష్టికి, పొతీఫర్ దృష్టికి ఏం పొందాడు? అక్కడే ఆ మాటకి కొంచెం మార్పు ఏంటంటే, అతని కటాక్షము, అతని వల్ల ఏం పొందాను? కటాక్షము కలిగెను. దేనికి స్తోత్రం. ఇదే మాట ఇప్పుడు ఎస్తేరు దగ్గరికి వెళ్తే, ఏగికి ఎస్తేరు మీద ఏం కలిగింది? కటాక్షం అని చెప్పచ్చు, లేక దయ అని చెప్పచ్చు. దేనికి స్తోత్రం. ఎక్కడ పొతీఫర్కి ఏం కలిగింది? అతని మీద అన్ని పనులు చేసేదానిని బట్టి ఇతడు చాలా యోగ్యుడు అన్నట్టుగా తన ఇంటిలో, లేక అతను చేసే ప్రతి విచారణకర్తగా ఆ ఇంటంతటి మీద నియమించేశాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విచారణకర్తగా ఏం చేయబడ్డాడు? నియమితుడయ్యాడు. అంటే సంగమా, తన స్వరక్తం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఒక నమ్మకమైన పరిచర్య చేయటానికి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నమ్మదగిన వారము కాకపోయినా ఆయన మనల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని వల్ల ఏం పొందాను? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. వివేకము. చదవండి సామెతలు 10:13 త్వరగా. వివేకుల పెదవుల యందు జ్ఞానము కలుగును. దేనికి స్తోత్రం. ఏముందట? వివేకము కలిగిన వారి పెదవుల యందు ఏముంటుంది అంటే
బుద్ధిహీనులు వీపునకు బెత్తమే. ఎవరి వీపుకి అంతే. రే కొట్టకురా, ఆడు కొట్టాలి. కొట్టకపోతే ఆడికి ఏమి లేదు, బుద్ధి లేదు. మాటికి వెళ్ళి అందులో పడుతుంటే ఆడికి ఏం కావాలి? ఇంకా బెత్తమే బెత్తమే బెత్తమే. వివేకులు పెదవులు ఎందు ఏమున్నదట? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసేపు మాట్లాడుతుంటే పనివారందరూ కూడా తన మాటకు లోబడిపోయారు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. యేసేపుకి అంతగా తాను ఆధిపత్యం ఇచ్చాడంటే పొతిఫరు తను ఏది లెక్క అడగకుండా ప్రతిదీ కూడా క్లారిటీగా తను ఏ పనికి ఎంత డబ్బు ఉపయోగించాడు, ఎవరికి ఏ పని అప్పు చెప్పాడు, తనకు అప్పు చెప్పింది ఎలాగ దానిని పూర్తి చేస్తూ వచ్చాడో అన్ని రుజువులతో సహా యోసేపు చేసే ప్రతి పని పొతిఫరుకు చాలా చాలా క్లారిటీగా, చాలా విలువైనదిగా, చాలా నమ్మకమైనదిగా, చాలా బాధ్యత కలిగిన వాడిగా అతడు కనబడుతూ చేస్తున్న పని కనబడ్డాది. దేనికి స్తోత్రం. అందుకు ఇంకో మాట చెప్పాలంటే మనకు వివేకం ఉండాలి. ఆమె చెప్పండి, మనకేముండాలి? ఎలాంటి వివేకం చెప్పండి? ప్రభువే చెప్పాడు, మీరు పావురు వలె నిష్కపటులుగాను పాము వలె వివేకము కలిగి. దేనికి స్తోత్రం. నువ్వు తప్పించుకోవాలి. ఎవరైనా ఎక్కడికన్నా వ్యర్థమైన నిన్ను పాడు చేసే, నీ ఆత్మీయతను పాడు చేసే సహవాసం ఏదైనా కావచ్చు, దాని నుండి నువ్వు తప్పించుకోవడానికి ఏముండాలి? మనకి వివేకం ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 12 సామెతల గ్రంథం 12 మొదటి వచనం 2వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. మా 12వ అధ్యాయము సామెతల గ్రంథం. ఒక్క నిమిషం ఆగండి. స్తోత్రం కలుగునుగాక. పన్నెండు 1వ వచనం. నేను అన్ని సామెతల గ్రంథం. శిక్షను ప్రేమించేవాడు, గద్దింపును ఆశ్రయించుకున్నవాడు ఎవరు? పశుప్రాయుడు. సత్పురుషునికి అది ఆ మాట కావాలి. దేనికి స్తోత్రం. సత్పురుషునికి యెహోవా కటాక్షము, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసిన మాటలో శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును ఆశించుకునేవాడు ఎలాంటి వాడట? సంఘమా, కొన్నిసార్లు దేవుడు మనలను తాను ప్రేమించే ప్రతి వారిని శిక్షించాడు. స్తోత్రం. ఏం చేస్తాడు? తాను ప్రేమించు ప్రతి వారిని చెప్పరేమండి. హలో, ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. నేను చెప్పిన మాట చెప్పండి. ఇప్పుడు నేనేం చెప్పానో ఆ మాట మీరు చెప్పండి. గద్దింపును ఆశించుకున్నవాడు చాలమ్మా, సంతోషం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం గద్దించినప్పుడు మనం ఏం చేయాలి? గద్దించినప్పుడు మన లోపాన్ని మనం ఒప్పుకోవాలి. మన బుద్ధిహీనతను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నీ అపరాధాన్ని నువ్వేం చేయాలి? కొందరికి గద్దింపు అంటే నా కోసమే చెప్పారు యా మాస్టర్ గారు అంతా, నీ కోసం ఎందుకు చెప్తారు? ఇది నీ కోసం కాదు. దేవుని వాక్యము, దేవుడు తన ప్రజలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ఏం చేస్తాడు? ప్రేమించాడు. గద్దింపును ఆశించుకునేవాడు పశుప్రాయుడు. దేవుని వాక్యము గద్దించినప్పుడు అయ్యో దిద్దుకోవలసింది పోయి, సరి చేసుకోవలసింది పోయి, పశ్చాత్తాపపడవలసింది పోయి, అయ్యో నా కోసం ఎలా చెప్పారా అని నువ్వు వాక్యానికి విరోధం అయిపోతే నువ్వు దేవునికే విరోధం అయిపోయావు. ఎవరికి విరోధం?
దేవునికే విరోధం అయిపోయావు. నువ్వు దేవునికి విరోధం అయిపోయిన తర్వాత ఇక దేవుని దగ్గర నుంచి నీకేం ప్రతిఫలం వస్తుంది? నాతాను వచ్చి గద్దించాడు దావీదును. దావీదు పశ్చాత్తాపడడం, ఏడవడం, ఒప్పుకోవడం, ఏమండి దేవుని దగ్గర కన్నీరు కార్చడం, తన హృదయంలో ఉన్న పాపాన్ని దాచుకోకుండా ఒప్పుకోవడం, దావీదు దేవుని దగ్గర మరలా దిద్దుకుని దేవునికి ఇష్టడైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త వచ్చిన తర్వాత, నాతాను వచ్చిన తర్వాత ఆ వ్యక్తివి నీవే అని గద్దించినప్పుడు వెంటనే నేను కాదు, నన్ను ఇలా నువ్వు అన్నావేంటి, ఇలా అనడానికి నువ్వెవడివి అని అనకుండగా తన తప్పుని తన పాపాన్ని ఒప్పుకొని దిద్దుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అతిక్రమంలో దాచిపెట్టొద్దు, వాటిని ఒప్పుకొని కనికరం పొందుతాం. ఒప్పుకుంటున్నాడు. అందుకే గద్దింపును ప్రేమించేవాడు, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించాడు. గద్దింపును ఆశించుకునేవాడు సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దేనికి స్తోత్రం. సత్పురుషుడు అంటే మంచి వానికి. ఎవరికండి? మంచి వానికి దేవుడు ఏం చూపుతాడు? మంచివానికి దేవుడు కటాక్షము చూపుతాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచివానికి దేవుని కటాక్షము చూపుతాడు. అందుకే ఎస్తేరుకి ఏం చూపబడ్డది? ఏం చూపబడ్డది? దయ చూపబడ్డది. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఆమె దయ పొందింది. యేసేపు దయ చూపబడ్డాడు. దావీదు మీదకి మరలా దేవుడు దయ చూపాడు. అతిక్రమములు దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి పశ్చాత్తాపపడడానికి తాను ఏమాత్రము కూడా సిగ్గుపడకుండా ఒప్పుకున్నాడు. దేనికి స్తోత్రం. దాచుకోకుండా ఒప్పుకున్నాడు. హల్లెలూయా. అదే సామెతల గ్రంథం మరొక్క మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. 2వ వచనం 11వ అధ్యాయం చూడండి. వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. చాలు. దేవునికి స్తోత్రం. 11 వినయము గల వారి దగ్గర ఏమున్నదట? ఆమేన్, హల్లెలూయా. నిన్ను నువ్వు చాలమ్మా, చాలు. వాళ్ళకి ఏం చూపుతుంది? త్రోవ చూపించును. దేనికి స్తోత్రం. వినయము గల వారి దగ్గర ఏముందట? హలో, వినయము గల వారి దగ్గర ఏముంది? మాట వినడం. ఆమేన్. దేవుని మాట వినడం శ్రేష్టం. అందుకే బలులు అర్పించుట కంటేను, చెప్పండి, ఎక్కడన్న మాట ఇది? అది దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం అన్నమాట? సౌలు రాజు కోసం. సమూయేలు అదిగో అమాలేకులను హతమార్చమని చెప్పినప్పుడు హతమార్చడానికి ఏమాత్రము కూడా అతడు అనేకమైన వాటిని చంపి బలమైన వాటిని దాచినప్పుడు సౌలు అంటాడు, నేను దేవునికి బలివ్వడానికి అన్ని పక్కన పెట్టానని, తాను ఏదో గొప్ప చేశానన్నట్టుగా చెప్పినప్పుడు సమూయేలు అంటాడు, దహన బలులు అర్పించుట కంటేను, క్రొవ్విన దూడలను, మేకలను, గొర్రెలను, ఎడ్లను అర్పించుట కంటేను దేవుని మాట వినుట, ఆజ్ఞను గైకొనుట, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటేను దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే వినయము గలవాడి యొద్ద ఏమున్నది? వినయము గలవారి దగ్గర ఏముంది? ఇప్పుడు ఎస్తేరు దగ్గర ఏముందని చెప్పాలి. ఇప్పుడు సంగమా, నీకు నాకు జ్ఞానం ఉండాలి. స్తోత్రం చెప్పండి. మీకు 3 వేస్తున్నాను. ప్రకటన గ్రంథం, లేకపోతే ఆ సంఘం అనే వధువుకు 3 వేస్తున్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘముగా మనకేముండాలి? వివేకము మనకు ఉండాలి. ఎందుకంటే పౌలు అంటాడు, సంఘమునకు క్రీస్తు ఏమై ఉన్నాడు? మనం అందరం ఆయనకి
మనం శరీరం అయితే ఆయన ఏమై ఉన్నాడు? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక ఆ మాట చూడండి. నేను ముగించాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము కాంచి క్రీస్తుకు దూరస్తుల ఇంటిరని జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందును క్రీస్తు రక్తం వలనను సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును అదిగో అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుడి చేత మధ్య గోడలను పడగొట్టి ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా మీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఎలాగూ చేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అంటాడు కదా, ఆయనే మనకు సమాధానకారకుడు అన్నాడు. ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఇంకను ఆయన ద్వారానే మన ఉభయులను ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేను ముగించున్నాను. ఈ మాటను ఎక్కువగా చెప్పడానికి సమయం కాదు కనుక నేను మీకు క్లుప్తముగా టోకీగా చెప్తున్నాను. ఆ కాలమందు అని ఎత్తుతూ పౌలు గారు అంటారు, ఇశ్రాయేలీయులతో మనము సహపౌరులము కాక. అంటే ఎవరు? అన్యజనులుగా ఉన్నవాళ్ళు ఇశ్రాయేలీయులతో సమానత్వం లేదు. అందుకే యేసు ప్రభు వారు గూర్చి అంటారు, నువ్వు యూదుడివి కదా, నీవు సుంకరులతోనూ పాపులతోనూ నువ్వు కలిసి తిరుగుతున్నావు, కలిసి కూర్చుంటున్నావు. నువ్వు అలా ఉండడం వల్ల అసలు మన యొక్క స్టేటస్, మన వంశము, లేకపోతే మన జాతి, మన వర్గము నువ్వు చాలా తక్కువ చేసిన వాడు అవుతున్నావు వాళ్ళతో కలిసి. నువ్వు అందుకే మాకు సంబంధించిన వాడు కాదన్నట్లుగా వాళ్ళని వ్యతిరేకిస్తే యేసుప్రభు వారు అంటారు, నేను నీతిమంతుల కోసం రాలేదు. ఎవరి కోసం వచ్చాను? నేను ఆరోగ్యంగా ఉన్న వారి కోసం రాలేదు, నేను రోగుల కోసమే వచ్చాను. నేను ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆయన ఎందుకు వచ్చాడంటే వారిని ఒక్క ఆత్మ ద్వారా నూతన పురుషునిగా మనం మార్చడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మ ద్వారా ఏం చేయడానికి? మనలను నూతన పరచడానికి. దేవునికి స్తోత్రం. ఏటిగా ఉంది, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానం నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు ఉండి కూడా దేవుడు లేనైనా మీరు లోకములోనే ఉన్నారు కానీ మీకంటూ నిర్ధారణ ఏమీ కూడా మీకు లేని వారైనట్టుగా ఉన్న మీకును క్రీస్తు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు మనము ఇదిగో దూరస్తులమై ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎవరమే? ఇప్పుడు చెప్పండి, ఎవరమే? వధువుగా ఆయన వివాహం చేసుకోవడానికి
మనలను పెండ్లి కుమార్తెగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మనకు ఆయన అనుగ్రహించిన గొప్ప భాగ్యమే ఈ రక్షణ. దేనికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు రక్తం వలన మనం ఏమై ఉన్నాము? సమీపస్థులమై ఉన్నాము. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుడు చేత మధ్య గోడలను పడగొట్టి మన ఉభయులను ఏం చేశాడంటాడు పౌలు గారు. మరలా తన స్టేటస్కి వచ్చేసాడు. దేనికి స్తోత్రం. తన జాతి దగ్గరికి వచ్చేసాడు. అందుకంటాడు మీకును. పౌలు ఎవడు? యూదుడు. పౌలు ఎవరు? రోమియుడు. పౌలు ఎవరు? హెబ్రీయుడు. దేనికి స్తోత్రం. పౌలు ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని పఠించినవాడు, ధర్మశాస్త్రమును ప్రకటించినవాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు అందుకంటాడు మీకును మాకును ఇది రూపకమైన ఆజ్ఞలను ఆయన శిలువ మరణము ద్వారా దానిని కొట్టివేయుట ద్వారా మధ్య గోడలను పడగొట్టి మన ఉభయులను ఆయన ఏం చేశాడంటే ఏకము చేశాడు. దేనికి స్తోత్రం. అందుకే పౌలు గారు ఆయన చెప్తూ క్రొత్త నిబంధన సంఘంలో ఎపిసి చివరి పత్రిక ఈ ఎపిసి చివరి 5వ అధ్యాయములోకి వచ్చేసరికి ఆయన అంటాడు కదా, ఇదిగో మనము క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు అంటాడు 23వ వచనం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామట? 5:22 వచనం చదవండి అమ్మా. 23వ వచనం చదవండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున 24వ వచనం కూడా చదవండి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 27వ వచనం చదవండి ఇప్పుడు. మహిమగల సంగమగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యము చేత ఉతిక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దానికోసమే తాను అప్పగించుకొనెను. దేనికి స్తోత్రం. ఇక్కడ భార్యాభర్తల యొక్క సంబంధాన్ని తీసుకొచ్చి అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తుకు సంఘానికి ఉన్న అవినాభావ ఉన్నతమైన సంబంధాన్ని ఆయన వ్యక్తపరుస్తూ వచ్చాడు. దేనికి స్తోత్రం. నేను అందుకే మీరు చదివిన మాటలో క్రీస్తు 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 అనే పదాలు మీకు బయటికి తీసుకొచ్చాను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు అనే మాటను ఎందుకు మీకు చెప్పానంటే క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు మనకు ఆయన ఎవరు? శిరస్సు అయితే మనం ఎవరి మాట వినాలి? ఎవరికి విధేయులు అవ్వాలి? ఎవరికి లోబడాలి? ఎవరి కట్టడిలో ఉండాలి? ఎవరి ఆధీనంలో ఉండాలి? ఎవరు చెబితే నడవాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చెబితే నడవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత కృప చూపాడో మనల్ని, ఎంతగా ఆయన ఏర్పరచుకున్నాడు మనల్ని. అందుకే అంటున్నాడు క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యుండులాగున. భార్య భర్తల మధ్యలో భర్త కూడా స్త్రీలారా మీ భర్తలు మీకు ఏమై ఉన్నారు? శిరస్సై ఉన్నాడు అని చెబుతాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లు భార్యలను కూడా ప్రతి విషయంలోనూ ఎవరికి లోబడాలి అంటే సంఘానికి, క్రీస్తుకు సంఘం ఏమై ఉండాలి ఇప్పుడు చెప్పండి? లోబడినట్లు. ఆమేన్. శిరస్సు ఆయనే. శిరస్సు ఎవరు? ఆయన. మనం ఎవరికి లోబడి ఉండాలి? ఆయనకు లోబడి ఉండాలి. ఇంకేం మాట చెప్తున్నాడు? క్రీస్తు కూడా సంఘమును ఏం చేశాడు? 27వ వచనం. క్రీస్తు కూడా సంఘము కోసం ఏం చేశాడు? సంఘమును ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? అది కలంకమైనను, ఆ సంఘానికి కలంకం ఉండకూడదని, ఆ సంఘానికి ముడత ఉండకూడదని, ఆ సంఘానికి ఎలాంటి విధమైన లోపము లేనిదై పరిశుద్ధమైనదిగాను
నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. అద్భుతమైంది. 3 విషయాలు. ఒకటి ఆ సంఘం ఎలా ఉండకూడదట? ముడత కానీ కళంకమైనను ముడతైనను, అందుకే మూయబడిన ఉద్యానవనమా, స్తోత్రం, మూత వేయబడిన జలకోపమా, అందుకే నార్యమణి సుందరి అది నీకు తెలియకపోయిన మందల అడుగు జాడలను బట్టి నీవు వెళ్ళు. దేవునికి స్తోత్రం. ఎస్తేరు నీవు అతని దృష్టికి ఏం పొందాలి? దయ పొందాలి. ఎందుకు దయ పొందిందిగా? ఎందుకైందంటే ఇదిగో ఈ క్రమశిక్షణలో ఆమె నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ కట్టుబాట్లలో నడుస్తూ ఉంది. ఈ కట్టుబాటులో సంఘం ఉండాలి. అందుకే ముడతైనను కలంకమైనను మరి ఏ రకమైన డాగ్ అయినను ఏది ఉండకుండగా ఆయన తన ఎదుట దానిని ఏం చేయాలని? నిలవబెట్టుకొనవలెనని వాక్యమనే నీరుతో స్నానము చేయించున్నాడు. దేనికి స్తోత్రం. ఏ నీరు? ఉదకము అనగా అర్థం ఏంటి? నీరు. వాక్యమనే నీటితో స్నానము చేయించి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దానికోసమే తాను ఏం చేసుకున్నాడు? ఇప్పుడు యేసయ్య ఎవరి కోసం అప్పచెప్పుకున్నాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం? మన కోసమే ఆయన ఏం చేశాడు? ఎందుకు అప్పచెప్పుకున్నాడు? మనమందరినీ పెండ్లి కుమార్తెగా ఆయన ఎదుటి నిలబెట్టుకోవాలని, మనమందరము నిర్దోషముగాను నిష్కలంకలుగాను కనపడాలని, మనమందరం ఆయన మహిమ కలిగిన సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చుండాలని. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుట మనము, ఈ లోకం మనకు శాశ్వతమైనది, ఈ లోకము యోగ్యమైనది, ఈ లోకములో లాభం నష్టం. ఏమండి, ఒక ఆయన అంటాడు, జీవితం అంటేనట పుట్టుక మరణము చావుల మధ్య జరిగేదే జీవితం అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏంటట? పుట్టుక చావు మధ్యలో జరిగే టైము ఏదైతే ఉందో అదేంటి చెప్పండి? అదే జీవితం. పుట్టుక చావు మధ్యలో ఉండేదే, ఆ గడిచే కాలమే, దాన్ని ఏమన్నాడంటే జీవితం. దేనికి స్తోత్రం. ఈ కొద్దిపాటి జీవిత కాలంలో నేను అంటాను, ఒక ఉన్నతమైన తేజవసుల స్వాస్థ్యం మనకుంది. ఆ నిత్య మహిమలో, నిత్య సియోనులో ఎందరో మన పూర్వీకులు ఎందరో తమ విశ్వాసాన్ని కాపాడుకుని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రకాల వ్యతిరేకతలు వచ్చినా వారు ఆ రక్షణను పోగొట్టుకోకుండా నిలిచిన మహాభక్తుల యొక్క అడుగు జాడలు మన ముందున్నాయి. ఆ అడుగు జాడల్లో మనము కూడా నడిచి నిలబడగలిగితే ఇదిగో ఆయన దయను పొందుకుంటాం. స్తోత్రం చెప్పండి. ఎస్తేరు ఎవరి దయ పొందుకుంది? చెప్పండి, ఎవరి దయ పొందుకుంది? మొదటిది అప్పచెప్పుకుంది. మొదటి మాట పోయిన వారం అప్పచెప్పుకొనను. ఇప్పుడు రెండవ మాట ఆయన దయను పొందుకుంది. దయ పొందుకోవాలంటే ఆయనకి ఇష్టమైన, ఆయన ఆజ్ఞాపించిన, ఆయన మనకి ఏదైతే అప్పగించాడో, ఏ మార్గంలో నడవమని చెప్పాడో, దేనిని పట్టుకోమని చెప్పాడో, దేనిని కలిగి ఉండమని చెప్పాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఏ రీతిగా మీ విశ్వాసాన్ని కొనసాగించాలని ఆయన మనకు ఉపదేశించాడో ఆ ఉపదేశం అంతట్లో మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘమా, నేడో రేపో ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎస్తేరు పెండ్లి కుమార్తెగా ఒక దినాన్ని ఇదిగో రాజు దయ పొందడానికి, రాణిగా ప్రతిష్ఠించబడ్డానికి ఆమె హేగి వర్షములో ఇప్పుడు సిద్ధపరచబడుతూ ఉన్నట్లుగా ఇదిగో మనము భూమి మీద పరిశుద్ధ ఆత్మని చేత మనం సిద్ధపరచబడాలి. స్తోత్ర. ఉపదేశంతో సిద్ధపరచబడాలి. వాక్యమని ఉతక స్నానము చేత ఇదిగో ఆయన ఎదుటి మనము నిలబడాలని ఆయన మనలను ఏర్పరచుకున్న రీతిగా ఇదిగో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచునట్లుగా ఆయన మన కోసం అప్పచెప్పుకున్నాడు. మనము ఆయనకు అప్పచెప్పుకుందాం. అందరూ లేచి నిలబడదామా? హల్లెలూయా.